వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిన్న మొన్నటి నుంచి కూడా గొడ్డలి పార్టీ వ్యాఖ్యల చుట్టూనే రాజకీయ వాగ్వివాదం జరుగుతోంది. సో దాంతో ఇప్పుడు పాత ఫ్యాక్షన్ చరిత్ర, వైఎస్ కుటుంబం మీద ఉన్నటువంటి ఆరోపణలు, కడప ప్రాంత రాజకీయ హింస, ఈ అంశాల వరకు విస్తరించింది. ఇదే క్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి న్యాయవాది, సీనియర్ నేత పేర్ల పార్థసారథి రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయపరమైనటువంటి చర్చలకి దారితీశాయి. అయితే ఈ వ్యాఖ్యలు ప్రధానంగా ఆయన ఆరోపణలు, రాజకీయ అభిప్రాయాలుగానే పరిగణించాల్సింది. వీటిలో అనేక వివాదాస్పదమైనటువంటి ప్రత్యక్ష న్యాయపర నిర్ధారణలకి లోబడినటువంటి కామెంట్స్ కూడా చాలా ఉన్నాయి. సో రెడ్డి గారి ప్రకారం పులివెందుల ప్రాంతంలో దశాబ్దాలుగా రాజకీయ ఆధిపత్య పోరాటాలు, వర్గ విభేదాలు కూడా కొనసాగాయి. తన కుటుంబానికి, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి మధ్య తీవ్రమైనటువంటి రాజకీయ శత్రుత్వం కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా వైఎస్ రాజారెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి తాత. ఆయన కాలం నుంచే ప్రాంతీయ రాజకీయాల్లో హింస, ఫ్యాక్షన్ ప్రభావం బాగా పెరిగింది అంటూ ఆయన ఆరోపించారు. గతంలో తన మీద కూడా దాడులు జరిగాయని, ఆ సమయంలో నమోదైనటువంటి కేసులు, అరెస్టులు, కోర్టు వ్యవహారాలు కూడా ఆయన ప్రస్తావించారు. అలాగే 1998లో రాజారెడ్డి హత్య అనంతరం జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, కడప ప్రాంత ఫ్యాక్షన్ రాజకీయాల నేపథ్యాన్ని కూడా ఆయన అందులో ప్రస్తావించారు. తన వర్గం ఆత్మరక్షణ కోసమే ఆ పరిస్థితుల్లో స్పందించాల్సి వచ్చింది అన్నది ఆయన వ్యాఖ్య. అంటే వైఎస్ రాజారెడ్డి పార్థసారథి రెడ్డి మీద దాడి చేయించడం, ఆయన అనుచరులు, పార్థసారథి రెడ్డి అనుచరులు రాజారెడ్డి మీద దాడి చేయడం. సో ఇదే అక్కడ ఆ స్పందన. సో ఇలాంటి అంశాల్లో న్యాయపరంగా కానీ, చారిత్రత్వం కానీ ఏమున్నాయనేది పార్థసారథి రెడ్డి చాలా స్పష్టంగా అక్కడ మాట్లాడేశారు. అంతా అయిపోయింది. అయిన తర్వాత ఇక ఆ రోజు జరిగినటువంటి ఈ సంఘటనలు ఇవన్నీ కూడా రాజారెడ్డి ఎలా బతికాడు ఏంటి అనేటువంటి దానికి, అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు మనం చెప్పారు కదా, మేమంతా శాంతి కాముకులం, మా అబ్బని చంపినోడు, అబ్బా అంటే తాత, రాయలసీమలో అబ్బ అంటే తాత. సో అబ్బని చంపిన వాళ్ళు ఇంకా బతికే ఉండారు, నేను ప్రశాంతంగా ఉన్నాను కాబట్టి వాళ్ళు ఇంకా ఊపిరి తీసుకుంటూ ఉన్నారు, నాకు విలువలు నేర్పించారు, ఎవరిని ఏం చేయకూడదు అనేటువంటి విధంగా మనం మాట్లాడారు కదా. దానికి కౌంటర్గా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా. మీ తాత మనుషులు నన్ను ఎలా నరికారో నా మనుషులు కూడా మీ తాతను అట్లాగే నరికారు. సింపుల్, అక్కడికి అది అయిపోయింది. అయిన తర్వాత ఇంకా చెప్పారు, దంతులూరి కృష్ణ అనే వ్యక్తితో కలిసి సూట్ కేసు బాంబు కూడా ప్రయోగించారు. వైఎస్ కుటుంబం సాగించిన హత్య రాజకీయాల వల్ల నేను, నా తమ్ముడు ఉమామహేశ్వర రెడ్డిని కోల్పోవాల్సి వచ్చింది. అందులో వైఎస్ జగన్ మామ ఈసీ గంగిరెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి ముద్దాయిలు కాదా? ఆయన మామగారు, అదే భారతిరెడ్డి గారి తండ్రి ఈసీ గంగిరెడ్డి, డాక్టర్ అంటారు కదా ఆయన. సో ఇందులో ఇంకా ఏమేమి ఉన్నాయంటే వైఎస్ కుటుంబం మీద మైనింగ్ వ్యవహారాలు, రాజకీయ హింస, పాత హత్య కేసులు, ప్రాంతీయ ఆధిపత్య రాజకీయాలు, వీటి మీద కూడా ఆయన మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్పుకొచ్చారు. అలాగే ఎమర్జెన్సీ కాలం నుంచి పులివెందుల ప్రాంత రాజకీయాల్లో భయంకరమైనటువంటి వాతావరణం నెలకొల్పబడింది బలవంతంగా. మాజీ మంత్రి హత్యల దగ్గర నుంచి రాజకీయ ఘర్షణల దాకా అనేక సంఘటనల్ని వైఎస్ కుటుంబానికి మొత్తం అన్ని క్లియర్ చేసి పెట్టారు. అందులో ఎమర్జెన్సీ టైంలో మైనింగ్ యజమాని ఎవరు? వెంకట నర్సయ్య, ఈ బైరెటిస్ గన్లు దాంట్లో మళ్ళీ ఓనర్షిప్. అలాగే అప్పటి మంత్రి రహమతుల్లా సాయంతో అక్రమంగా మైనింగ్లని వైఎస్ కుటుంబం లాక్కుంది అన్నటువంటిది. అందులోనే రాజారెడ్డి జైలుకి వెళ్ళారు. అలాగే జమ్మలమడుగు పోలింగ్ కేంద్రంలో రాజశేఖర రెడ్డి స్వయంగా తుపాకీతో కాల్పులు జరిపినందుకు కేసు నమోదైంది. మాజీ మంత్రి శివారెడ్డిని హత్య చేయించింది కూడా వీళ్ళే అంటూ ఆరోపణలు. ఇవన్నీ ఆరోపణలు అక్కడికి. అలాగే దాని తర్వాత చెప్పుకుంటూ వచ్చిందిక బాబాయ్ వివేకానంద రెడ్డిని గొడ్డలతో నరికి చంపి శత్రువులను కూడా భయపెట్టారు. అలాగే వివేకాన్ని జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెంపదెబ్బ కొట్టారు అన్నటువంటి మాటలు కూడా పార్థసారథి రెడ్డి ఇందులో స్పష్టంగా చేశారు. అయితే వీటి మీద వైఎస్ కుటుంబం లేదా జగన్మోహన్ రెడ్డి పక్షం నుంచి అంగీకారం వ్యక్తం కాలేదంటే నిన్న ప్రెస్ మీట్ చూసాం కదా, అంతా అయ్యింది. ఇక మిగతా వీటికి సంబంధించి చూస్తే ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగత విమర్శలకు మాత్రమే ఇక్కడ ఇదవ్వలేదు. కడప ఫ్యాక్షన్ రాజకీయాల చరిత్ర మీద మళ్ళీ చర్చ జరుగుతోంది. కుటుంబం మీద విమర్శలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి కుటుంబం మీద విమర్శలు, మరోవైపు వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడులు, వైఎస్ఆర్సీపీ వాదనలు. సో వీటిల్లో ఈ మొత్తం చరిత్ర అంతా కూడా మళ్ళీ ఇప్పుడు ప్రజల్లో చర్చలోకి వస్తుంది. గత ఫ్యాక్షన్ చరిత్ర కానీ, రాజకీయాలు కానీ, వ్యక్తిగత విమర్శలు కానీ, ఎన్నికలు చేసేవంతా ఒక రకమైతే మామూలు రోజుల్లో వచ్చేటువంటి వాటిలో ఇంకా డీప్ లెవెల్గా వెళ్తూనే ఉంటాయనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక ఇది మాత్రమే కాకుండా
ఇంకెవరెవరు ఉన్నారు, ఏమున్నారు అనేటువంటిది. రాజారెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా కూడా వేధింపులు ఎలా ఉంటాయి, ఎలా చేస్తారు, ఎలాంటి ఫలితాలు ఉంటాయి, వీటన్నిటినీ కూడా నమ్మక ద్రోహం, కిరాయి హత్యలు, సొంత వాళ్ళని వేధించడం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి చాలా క్లియర్గా యాప్ట్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో ఉన్నదంతా కూడా అదే క్లాన్ కాబట్టి ఇంకోటి కాదంటూ పార్థసారథి రెడ్డి చెప్పారు. అలాగే విజయమ్మని, షర్మిలని చీకొట్టేసి ఆస్తులు చిల్లిగవ్వకుండా కోర్టుకు లాగి ఇబ్బంది పెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నేను ఇప్పుడేమో వచ్చేసి నేను చాలా మంచోణ్ణి అని చెప్పుకోవడం అది సిగ్గుమాలినతనం కాదా అంటూ కూడా ఆయన వ్యాఖ్య. ఇక 11కి పరిమితం చేశారు ప్రజలు, ఇలా ఉంటారు కాబట్టే అని చెప్పి స్పష్టం చేశారు. సో ఇక్కడ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు, ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు. అది పక్కన పెట్టేసి రాజారెడ్డిని చంపేసింది ఎవరు, ఆ ముద్దాయిలు ఎవరు, అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే, అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళ ఇంట్లో ఏమైనా కార్యక్రమాలు ఇవన్నీ జరిగితే దాని అంతటికీ కారణం చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక నీచమైనటువంటి ఉపమానం వేయడానికి ప్రయత్నం చేశారు చాలా క్లియర్గా. పేర్ల పార్థసారథి రెడ్డి ఇప్పటి నుంచి కాదు, ఎప్పుడు బయటకు వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చినా చాలా విషయాల్లో ఆయన అడిగేది ఇదే, రాజారెడ్డికి మీకు గతంలో ఉన్నటువంటి గొడవలు ఏంటి, ఏం జరిగింది అని ప్రతిసారి చెప్పే మాట ఈసారి కూడా చెప్పారు. కాకపోతే ఏంటంటే ఇంకా ఇంటెన్సివ్గా చాలా ఇంటెన్స్ తోటి ఇంకా చాలా విషయాలన్నీ కూడా కలిపి మంత్రుల దగ్గర నుంచి మైనింగ్ ఏ విధంగా తెచ్చుకున్నారు, మైనింగ్ యజమాని వెంకటనారాయణ ఏ విధంగా చంపారు, ఇవన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేసుకుంటూ వివేకాన్ని కొట్టిన తర్వాత గొడ్డల తీర్పు, ఇవన్నీ కూడా మొత్తం అన్ని ఇందులో వచ్చేసాయి. అంటే ఏదో ఆయన కుటుంబానికి మాత్రమే అన్యాయం జరిగిపోయింది, అప్పుడంతా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆఖరికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మరణాన్ని కూడా ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో ఇంకా కొత్తగా చెప్పాలన్న దాంతో అది కూడా చంద్రబాబు నాయుడు ఆయనే చేయించేశాడు అన్నట్టుగా చెప్పేశారు. మరి ఇంకా దాన్ని ఏమనాలి? సో ఇప్పుడు ఎవరు అడిగినా ఒకటే అడుగుతున్నారు, ఎవడరా స్క్రిప్ట్ రాసింది? ఆయన ఏదో వస్తాడు, మీమర్స్ మామ అని ట్యాగ్ ఇప్పుడు ఎలాగో వచ్చేసింది, మీమర్స్ మామ వచ్చి 4 మాట్లాడతాడు, మళ్ళీ ఏదో ఒక సైగ చేస్తాడు, అది మీమ్ అవుతుంది, ట్రోల్ అవుతుంది, వైరల్ అవుతుంది, జగన్మోహన్ రెడ్డి కావాల్సిన పబ్లిసిటీ వస్తుంది, అక్కడ దాకా ఉంటే సరిపోయేది కదా. ఆ తర్వాత ఈ విషయాలన్నీ ఎవడా రాయమంది స్క్రిప్ట్లో? అసలు ఆయనేమో మరి ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవుతున్న పిల్లలాగా పుస్తకంలో తలం చేసి చదివినట్టుగా గట్టిగా చదువుతూ దాంట్లో చూసేసి ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళ అబ్బా దగ్గర నుంచి ఆయన దాకా అందరి గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోతే వాస్తవాలనే ఉంటాయి కదా, ఎప్పుడు ఆయన చెప్పేది మాత్రమే నిజం కాదు కదా. మరి మిగతాది ఉంటుంది కదా అక్కడ వర్షన్ అనేది, ఏం జరిగింది అనేది ఆల్రెడీ కేసు ఫైల్స్ కూడా ఉన్నాయి, రాయలసీమలో ఉన్న వాళ్ళకి తెలుసు కదా అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఆయన ఏదో వచ్చి విమర్శించి వెళ్ళిపోతే బాగానే ఉండేది, కానీ ఈ చరిత్ర తీసేసరికి పూర్తిగా చరిత్ర తవ్వి తీసి ఎవరి వల్ల ఏం జరిగింది, ఏ కేసులు, ఎక్కడెక్కడ ఆస్తులు లాక్కున్నారు, ఎవరిని ఎక్కడ లేపేయించారు, ఇవన్నీ కూడా ఆ కుటుంబ దాష్టికాలన్నీ. అలాగే గతంలో ఒక పుస్తకం ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై వాళ్ళు కాదు, ఒక డిపార్ట్మెంట్ నుంచి ప్రొఫెసర్ హరగోపాల్ గారు అనుకుంటా దాన్ని రాసింది. అందులో మెన్షన్ చేశారు ఏమని, జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఎలాంటిది, ఆయన స్నేహితులు ఒక పోలీస్ ఆఫీసర్ని కొడితే జగన్మోహన్ రెడ్డి తుపాకులు ఇవన్నీ తీసుకుని వెళ్ళి జైలు స్టేషన్లో ఉన్నటువంటి దాన్ని తాళాలు పగలగొట్టి పోలీసులను కొట్టి మరీ తీసుకెళ్ళాడు ఆయన స్నేహితుడిని అని చెప్పి ఆ పుస్తకంలోనే రాశారు. సో అలా ఉండేది అప్పట్లో, ఇలా జరిగేది అని చెప్పని. రాయలసీమ పాలెగాళ్ల చరిత్ర ఏదో సంథింగ్ దాంట్లో పెట్టినటువంటిది. సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అంతా ఏదో నేను మాట్లాడేశాను, మంచివాడిని నేను చెప్పుకున్నాను అనుకున్నారు. ఆ మంచి వెనకాల మరీగో ఇంత ఉంది అనేది మాత్రం ఎవరు ఊహించలేదు. పార్థసారథి రెడ్డి గారు బయటికి రావడం, మిగతా సీనియర్లు బయటకు వచ్చి మాట్లాడడం, పూర్తిగా ఆ వివరాలు ఏం జరిగింది, ఎలా జరిగిందని చెప్తూ ఉండడం ఇప్పుడు ఆ వర్గానికే, వైఎస్ వర్గానికే షాక్గా అనిపిస్తుంది. ఇంకెవరు కనీసం దాని మీద స్పందించట్లా. చూద్దాం మరి వాళ్ళ స్పందన ఎలా ఉండబోతోంది ముందు అనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.